హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం మేడం ఈ కేసులో సీసా గేమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒకవైపు కూర్చుంటే ఇంకోవైపు పైకి లేస్తాం. ఈయన గారు ఆ గేమ్ ఒక్కడే ఆడుతున్నాడు. ఇటు కూర్చుందామా అంటే ఇటు డౌన్ అవుతున్నాడు, అటు కూర్చుందామా అంటే అటు డౌన్ అవుతూ ఇందాకడ దాకా వాళ్ళ బ్రదర్ వచ్చే వరకు అతని వే ఆఫ్ స్టైలు, వే ఆఫ్ టాకింగ్ వేరు. ఇందాక నుంచి అతను మాట్లాడుతున్న బిహేవియర్ వేరు. ఎందుకు అంటే నన్ను ఎవడేం చేస్తాడులే అన్న ఒక ఉద్దేశంతో రెచ్చిపోయి మాట్లాడిన వ్యక్తి, అరే ఈ అమ్మాయికి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ ముగ్గురు జడ్జెస్ కూర్చొని తనకే సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేస్తే ఏమంటారు, ఎందుకు వచ్చిన గోల అని సైలెంట్గా కూర్చున్నాడు. సీసా గేమ్ అని ఎందుకు అన్నానంటే ఎటు వెళ్ళినా రెండో వైపు అతనికి పడే ఎఫెక్ట్ లీగల్గా అంత డేంజర్గా ఉంది. ఎటువైపు వెళ్తే భార్య వైపు వెళితే ఏదో సాంప్రదాయాన్ని ఎవరైతే ఉన్నారో ఆవిడ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. ఏం కేసు? నా పని నేను చేసుకుంటుంటే వచ్చి సడన్గా తాళి కట్టాడండి, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, ఈ రకంగా నన్ను అన్పాపులర్ చేసి డిఫేమ్ చేశాడు సొసైటీలో అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటి ఫైల్ చేస్తే చాలా సీరియస్ కేసు అది. అమ్మో ఆ అమ్మాయి కేసు వేస్తుందేమో, నేను ఆ అమ్మాయి వైపే వెళ్ళిపోతానండి, మా ఆవిడకు అక్రమ సంబంధం అంటగట్టేసి మా అన్నయ్యతోటి, ఎందుకంటే వాడితో ఆల్రెడీ గొడవ ఉంది కదా, ఓసారి బైక్ ఎక్కింది కదా, అంటగడితే అందరూ నమ్మేస్తారు అని ఇటువైపు గేమ్ ఆడడానికి వచ్చాడు. ఇక్కడ మునుగుతాడు. ఏ రకంగా? ఈ అమ్మాయి భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నాడండి అంటే బైగామి కేసు. వీళ్ళిద్దరూ 7 years జైలుకి వెళ్ళే కేసు. ఇందులో బాగా బాధితులు ఎవరు అంటే ఆ అమ్మాయి తండ్రి. ఒక తండ్రి శ్రీనివాస్ గారు వినకూడని మాటలు ఈ స్టేజీ మీద ఒక కూతురు గురించి వింటున్నారు. పెంపకం బాగాలేదా అంటే మాకు తెలుస్తుందండి స్టోరీ. వీళ్ళిద్దరికీ నిజంగా పరిచయం ఉండి ఫస్ట్ నుంచే లవర్స్ అయి ఉంటే, ఒకే ఇళ్ళ దగ్గర వాళ్ళు, సంబంధం అబ్బాయి మంచోడు, కుటుంబం మంచిది, ఆస్తులు ఉన్నాయి అనుకుంటే మీరే వెళ్ళి మాట్లాడేవాళ్ళు. మీకు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళ మధ్య ఆ రిలేషను లేదు. అందుకని ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. వేరే పెళ్లి చేసుకునేవాడు వాళ్ళ అన్నయ్య వచ్చి మాట్లాడాడండి మా దగ్గర, పోరాడి అమ్మాయి కావాలండి అని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న ఆ వ్యక్తి 1 month తర్వాత నుంచి అన్నీ అయిపోయినాక ఇంకా బ్రెయిన్ తిరిగిపోయింది. ఈ అమ్మాయితో మరి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందో లేదో అదైతే బయటపడట్లా. మీ అమ్మాయికి అయితే అతని మీద ఏ ఇంట్రెస్ట్ లేదు, ఆవిడ సాంప్రదాయాన్ని కాబట్టి నాకు తాళి కట్టాడండి, ఈ తాళే ఇంపార్టెంట్ అంత పిచ్చి. ఆ తాళికి ఎటువంటి వాల్యూ లేదు. మీ అమ్మాయి చేసిన ఒకే ఒక మైనస్ వెంటనే మీకు వచ్చి చెప్పి మొత్తం పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి వాడి చెంప పగల కొట్టడమో, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయడమో చెయ్యాలి. చెప్పలేను, చెప్పుంటప్పుడు ఏదో ఒకటి చేసేవాళ్ళం. అదే ఆ అమ్మాయి ఆ పని చేయకపోవడం వల్ల ఆవిడ దృష్టిలో ఏంటంటే, అమ్మో నాకు ఒక్కసారి పెళ్ళి అయ్యింది, ఆ పెళ్ళి లీగల్గా వ్యాలిడ్ ఏమో, తాళికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అమ్మ సాంప్రదాయని అది నిజం కాదు తల్లి. నీ పెళ్ళి లీగాలిటీ లేదు, నువ్వు కావాలంటే అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పటికిప్పుడు అది తీసి అవతల పడేయాల్సిన ప్రొసీడింగ్స్ అవి. అర్థమవుతుందా? నాకేంటండి అంటున్నావు, ఇక్కడ చీకట్లో ఎవడో తెలియదు. 1. 2, నువ్వు ఇతను కావాలి అంటే నీతో కలిపి పంపించడం కుదరదు, వాళ్ళ అన్నయ్య చీల్చి చెండాడేస్తాడు ఒక్కొక్కళ్ళని. అర్థమవుతుందా? ఆవిడేసే కేసుకి 7 ఏళ్ళు జైలుకి వెళ్తావా, పనికి మాలి నా తాళిని తీసి అక్కడ పెడతావా? ఇది నువ్వు ఇప్పుడు చెయ్యాల్సిన పని. ఎందుకంటే అతను నీకు భర్త కాదు, ఆయనకి అల్లుడు కాదు. ఇదే మీరు కావాలి అనుకుంటే ఇది జరగకపోగా ఈ అమ్మాయి చేత మేము ఇప్పుడు బైగామి కేసు వేయిస్తాం, అంతా రికార్డ్ అయ్యింది. చెప్పండి, జైలుకి వెళ్తావా? లేదు అలాంటి పనికి మాలి నుండి వదిలేస్తావా? వదిలేస్తాం. ఏం బాబు నాన్న, మీరు చేసింది ఒక వరకు కరెక్టేనమ్మా. ఎందుకంటే ఇంట్లో ఏదైనా కుటుంబాల్లో తగాదాలు వస్తే భర్త నుంచి ఏదన్నా కానీ ఇమీడియట్గా బయటికి చెప్పేసుకుంటే అదొక ఇగో, చెప్పకపోతే ఇగో ఈ రకంగా సర్వనాశనం అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్ వరకే ఓపిక పట్టాలి. ఓ 2 months 3 months తర్వాత కనీసం ఎవరో వాళ్ళకి షేర్ చేసుకోవాలి. మీ అన్నయ్య అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆయనకి చెప్పాలి కదమ్మా నువ్వు, అన్న ఇదేదో తేడాగా ఉంది, ఉత్తినే అలుగుతున్నాడు, ఉత్తినే ఇది చేస్తున్నాడు అని. ఒకరోజు సరదాగా వచ్చి బావా ఏంటి ఇట్లా కాదని ఏదో మాట్లాడేవాడు, నీ ప్రాబ్లం ఆ రోజే సాల్వ్ అయ్యేది. ఆ అబ్బాయి కావాలనే పెళ్లి చేసుకున్నాడంటగా నిన్ను, కట్నాలు అవన్నీ గట్టిగానే ఇచ్చారు, ఏంటి ఇంత తేడాగా ఉన్నాడంటే? ఆ పిల్ల తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, మీరేవో సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తే కాపురం రోడ్డు మీదకి వచ్చింది ఎవరిది? నీదే కదా, నీకు కదా హక్కు ఉంది ఇక్కడ. నీ భర్త తప్పు చేశాడు, మార్చుకోవాలి కదా. అర్థమవుతుందా? ఈసారి ఏదైనా తేడా చేస్తే మాకెవరికి కూడా చెప్పవసరం, మీ అన్నకు చెప్తే చాలు. కొంచెం ఓపెన్ అప్ అవ్వండి. అర్థమవుతుందా? ఏదో ఫోన్లో మాట్లాడతావు, ఇవన్నీ పనికిమాలిన ఊరికే ఇది చేయడానికి చెప్పాడు తప్ప నీ మీద పెద్ద ఎలిగేషన్స్ ఏమీ లేవమ్మా, మాకు తెలుసు కదా. మేము ఎంక్వైరీ చేసినాక వాళ్ళందరినీ పిలిచామని కూడా మీకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వేరే రూమ్లో ఉంచి తీసుకొచ్చాము ఇక్కడికి. అర్థమవుతుందా?
మా నీ గురించే మాట్లాడాలి. చెప్పండి మేడం. జైలుకి వెళ్తావా? వెళ్ళను మేడం. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తావు? ఇప్పుడు మేము మాట్లాడిన దాన్ని బట్టి నీకు క్లారిటీ వచ్చింది కదా. నువ్వు ఎటువైపు కూర్చున్నా నువ్వు ఒక్కడవే ఆడడానికి కుదరదు గేమ్. మీ ఆవిడ నువ్వు ఆడితేనే ఈక్వల్గా ఉంటుంది, సరదాగాను ఉంటుంది. ఊళ్ళో వాళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతో ఆడితే ఆ గేమ్స్ అట్లాగే ఉంటాయి. ఈ అమ్మాయికి ఎక్కువ రైట్స్ ఉన్నాయి లీగల్గా, ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తుంది. వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. నువ్వు ఎక్కడైనా టమ్ కేసినా ఊరుకోం. వాళ్ళకి అసలు ఒక రకంగా మనం నష్టపరిహారం కూడా ఇప్పించాలండి. వాళ్ళని డిఫేమ్ చేసి ఆ పిల్లని 1 month నుంచి టెన్షన్ పెట్టినట్టే ఒక రకంగా. నానా ఇప్పుడు నీకు అర్థమైందా? ఈవిడ కేసు ఫైల్ చేస్తే మీరిద్దరు 7 years జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటావు చెప్పు. సరే మేడం. కోపం ఆమె చెప్పిందని కోపం మీద ఎంత చేసి నేను కోపం మీద ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇది చేస్తావా? యాక్చువల్గా ఆఫ్టర్ ఆల్గా తీసుకోవాల్సింది ఆ అమ్మాయి చాలా సీరియస్గా తీసుకుంది. సారీ చెప్పు వాళ్ళిద్దరికి. అసలు వాళ్ళ నాన్నకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు ఫస్ట్. వెళ్ళు నాన్న. ఏం చేశాడు ఆయన తప్పు? మీరు చేసిన పనికి, నువ్వు చేసిన పనికి వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లే వెళ్ళు. నువ్వు మారేవంటే మాకు ఒక రిజల్ట్ కావాలి కదా. సారీ. నువ్వు సారీ చెప్పినంత కాదు, వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయి, వాళ్ళు కేసు వేయకుండా ఉండడానికి. మీ ఆవిడ వేసే కేసు 7 years పనిష్మెంట్, ఆ అమ్మాయి వేసే చీటింగ్ కేసుకి 3 years జైలుకి వెళ్ళాలి. కేసు జైలుకి వెళ్తావా లేకపోతే ఏమైనా కాంపెన్సేషన్ పే చేస్తావా? ఓ 5 lakhs కాంపెన్సేషన్ పే చేయి. ఉన్నాయిగా ఆస్తులు, ఏం చేసుకుంటావు? తప్పు చేసినప్పుడు చెయ్యాలా? అది మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి. అంతంటే లేవు మేడం. ఇప్పుడు మొన్ననే చిన్న పని మీద ఉంది. బాండ్ పేపర్ రాసివ్వు. 2 లక్షలు అయితే ఇచ్చేయగలుగుతాం మేడం. సార్ మేము 5 lakhs అడిగింది ఊరికే తప్ప 2 lakhs కాంపెన్సేషన్గా తీసుకోండి. ఈ విషయం ఎవరికీ తెలియదు. నాన్న నువ్వు కొంచెం కౌన్సిలింగ్ కావాలంటే సార్ దగ్గరికి వెళ్ళు. ఇది చాలా ఆఫ్టర్ ఆల్ అమ్మ. మీ నాన్న గుండెలు పగిలిపోతున్నాయి ఇక్కడ కూర్చున్నందుకు. దయచేసి ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి. మిమ్మల్ని సాంప్రదాయంగా పెంచడం మంచిదే, కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకోవాలి కదా. ఎవడో పనికి మాలోడు వచ్చి తాళి కడితే అది ఇంపార్టెంట్ ఎట్లా అవుతుంది? ఇంత భారం అయినా కూడా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఏ ఆడపిల్ల అయినా కూడా కన్న కూతురు ఇలా చేస్తే కనుక తల్లిదండ్రులు బతుకున్నా కూడా వేస్తాను అనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే ఒక యాక్సిడెంట్లుగా కట్టినటువంటి ఒక తాళి. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరు ఫిజికల్గా కలవలేదు. అది దట్ ఈస్ సంథింగ్ దట్ మేకింగ్ మీ రియల్లీ హ్యాపీ. అవును. సో మీ అమ్మాయిలాగే ఉంది. సో మీరు గుండెల మీద చేసుకుని ధైర్యంగా పిల్లలు తప్పులు చేస్తే ఎలా అయితే క్షమించి ముందుకెళ్తామో అలాగే క్షమించండి సార్. వాళ్ళ చేత 2 lakhs మీకు ఇప్పిస్తాము. మీరు బయలుదేరండి సార్. ఓకే వెళ్ళమ్మా, జాగ్రత్త. నమస్తే సార్. నాన్న ఒక కేసు నుంచి నిన్ను సేవ్ చేసాం. ఇప్పుడు ఈవిడ కేసు నుంచి నిన్ను సేవ్ చేయాలి అంటే నీకున్న ఆప్షన్ ఏంటో తెలుసా? మీ ఆవిడని బతుములు ఆడుకోవడం. ఆవిడ ఆయన్ని మారాడండి, నేను నమ్ముతున్నానండి, లేదా ఈసారి తేడా వస్తే నేను మా అన్నయ్యకి సపోర్ట్ చేసుకొని కేసులు వేసుకుంటానండి అని అమ్మాయి అంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తే నీ ఇద్దరిని కలిపి పంపిస్తాం, లేదా కోర్టుకే వెళ్ళమని చెప్తాను నేను. చెప్పమ్మా, నా ఒప్పించుకో మీ ఆవిడ్ని. చెప్పినా కొంచెం మంచిగా ఉంటా. ఆయన చేయను. అలా చెప్తే మేమే నమ్మం, ఆ పిల్ల ఎందుకు నమ్మిద్ది? అది ఎలా ఉందో తెలిసి ఇంటికి వచ్చాక చూసుకుందాంలే పద అన్నట్టుంది. వెనక వాళ్ళందరిని పంపిస్తాం. చెప్పిన కదా మేడం, అదే మరి ఇప్పుడు ఒప్పించుకోవాయి కాసేపు. చెప్పిన కదా ఇప్పించాలి అట్లా మంచుకుంటా అని చెప్పిన కదా. అదేదో అనుకోకుండా కోపంలో జరిగిపోయింది అదంతా. కోపంలోనా? అంతకుముందు జరిగినాయని చెప్పిన కదా ఎప్పుడు ఏం జరగదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ ముందే చెప్పింది. తర్వాత ఇంటికి వెళ్ళక మారిపోతే అసలు వాళ్ళు లేరు అక్కడ ఉన్నారుగా. నీకు ఇప్పుడు పిలిపించినావు ఎడికి నువ్వే. చెప్పిన కదా వాళ్ళ ముందు చెప్పినా నీకు మళ్ళీ ఇలాంటివి జరగవని. రేపు ఇవాళ ఆ అమ్మాయి చెప్పింది, రేపు ఇంకో అబ్బాయి ఎవరైనా చెప్తే ఇప్పించట్లే మంచిగా ఉంటాయి. ఇప్పుడు అదంతా జరిగిందని ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు చెప్తాను ఫస్ట్ నీకు తెలియదు. పిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు, సారీ చెప్పా పిల్లకి. సారీ. సరే సారీ ఏమిటి బాయ్? ఇంత ఈగో ప్రాబ్లం వస్తుందయ్యా? గట్టిగా చెప్పినానా? నీ పెళ్ళామే కదా. ఒక ఆడపిల్లకి భార్యకి నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అంటే మాట్లాడే పొద్దుట తలెత్తుకుని ఆ పిల్లతో ఎట్లా ఉంటావు నువ్వు? తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. చేయబట్టుకొని చెప్పు, ఇంకెప్పుడు అన్నానని. వాడికి అలవాటు అయిపోయింది. సరే సారీ పక్కింటి ఆవిడతో చెప్పాలి, సరే సారీ భార్యకి సారీ చెప్పాలా. ఓకే నాన్న, మేమైతే నమ్ముతున్నాం. కొంచెం మారటానికి టైం పడుతుంది. ఆ సైకిక్ తనము ఎవరిని పడితే వాళ్ళని చూసి అనుమానించుకో. అందులో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రేపు పొద్దుట మీరు అందరూ కలిసి భోజనాలు చేయాలి ఏదైనా ఫంక్షన్లు వస్తే. అర్థమవుతుందా? మీ ఆవిడ అలాంటిది కాదు. మేము చాలా ఎంక్వైరీ చేసినాకే ఈ షోకి యాక్సెప్ట్ చేస్తాం. ఎవరి ఎపిసోడ్స్ అన్నా కానీ ఎవరి ప్రాబ్లం అయినా కానీ మేము ముందు ఎంక్వైరీ చేసుకుంటాం తెలుసా. మేము హామీ ఇస్తున్నాం అమ్మాయి కరెక్ట్ అని. అర్థమవుతుందా? ఈసారి ఏదైనా తేడా చేస్తే మాత్రం వాళ్ళ అన్నికి ఇప్పుడు అన్నీ చెప్పి పంపిస్తాము. జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిని. వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఓకే అమ్మా, జాగ్రత్త. రవికి మంచిగా బుద్ధొచ్చేలా చెప్పారు. కుసుమకి ఏం కావాలి, ఎలా చేయాలనేది వాళ్ళ నాన్నకి అప్పచెప్పి మరీ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. Thank you, madam. థ్యాంక్ యూ రమ్య గారు.